హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే నాకు మిషన్ పెద్ద ప్రాబ్లం లాగుంది. మిషన్ కుట్టే వాళ్ళకి ఏదైనా మిషన్ రిపేర్ వచ్చిందంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాగే ఈరోజు నాకైతే స్టక్ అయిందనమాట. దారం తిరగలేదు, దారం ఇరుక్కునింది. కానీ ఎక్కడ ఇరుక్కునింది అనేది ప్రాబ్లం ఎక్కడుందని ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు. కింద అయితే కేసు బాబిన్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఇరుక్కుంటుంది. అక్కడ చూసాను, అక్కడైతే దారం ఏమి ఇరుక్కోలేదు. అక్కడ బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు పైన ఓపెన్ చేస్తున్నాను. ఇట్లాంటి మిషన్ ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం ఇక్కడ కూడా ఇరుక్కుని ఉంటుంది. ట్రై చేసి చూడండి ఇట్లాగా. అందుకనే ఇది వీడియో తీస్తున్నాను. నాకు కాదు, ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇక్కడ ఓపెన్ చేశాను కదా, ఇక్కడైతే మనకి అక్కడ ఒక చక్రం లాగా ఉంటుంది అనమాట. అక్కడ దారాలన్నీ ఇరుక్కుపోతాయి. మనకి ఎప్పుడైనా దారం తెగిందనుకోండి, కుట్టేటప్పుడు మనకి దారం తెగినప్పుడు ఆ దారం కొంచెం అనేది అక్కడ పోయి చుట్టుకునేస్తుంది అనమాట. అప్పుడప్పుడు నేను గమనించాను ఈ మధ్య అయితే. అంటే ఈ ప్రాబ్లం నాకు ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది. కానీ ఇది చాలా పాత మిషన్ అండి. 10 ఇయర్స్కి ముందు కొన్నాను. కానీ ఈ మధ్య ఒక్కసారి ఓపెన్ చేశాను అనమాట. అప్పుడు టెన్షన్లో నేను వీడియో అయితే తీయలేదు. సరే, ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు అంటే ఒక్క పోగు అనేది ఇరుక్కునింది. కానీ దాన్ని వెంటనే తీసేద్దాం అన్నట్టు వీడియో కూడా తీస్తున్నాను నేను. ఎందుకంటే నేను ఇది యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశానండి. ఎప్పుడైనా మనకి ఇలా రిపేర్ అయినప్పుడు ఫస్ట్ మనం చూసేది యూట్యూబ్లోనే చూస్తాం. ఏదైనా రిపేరు చేయొచ్చా అన్నట్టు చూశాను. కానీ ఎవరు అయితే పెట్టలేదు. ఓన్లీ చిన్న చిన్న వీడియోస్ పెట్టారు. సరే, ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చినప్పుడు ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్నట్టు తీశాను. ఎందుకంటే మనం రిపేర్ అయిన వెంటనే ఎత్తుకెళ్ళి రిపేర్కి ఇవ్వలేం కదా. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయొచ్చు. కాకపోతే మనం ఇప్పిన స్క్రూల్ని భద్రంగా పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకొని మళ్ళీ అవే వేయాలి. ఎందుకంటే మళ్ళీ ఏ వేసినా సెట్ కావు, ఇవి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పిన స్క్రూలు మాత్రం పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి, ఒక గిన్నెలో వేసుకొని. అవి మళ్ళీ పని అయిన వెంటనే మనము స్క్రూలు అనేవి కరెక్ట్గా బిగించుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఎప్పుడు అలానే చేస్తుంటాను. స్క్రూల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఎడగడం పడిపోయినాయంటే ఇబ్బంది అవుతుంది అనమాట. సరే, మనం ఎలా ఓపెన్ చేసాం కదా అన్నట్టు నేను పైన ప్లేటు అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఓవర్ ఆయిలింగ్ చేసినట్టుగా అనమాట. కాకపోతే ఓవర్ ఆయిలింగ్ వాళ్ళు గ్రీస్ అవి పెడతారు. నేను ఓన్లీ ఆయిల్తోనే క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం లోపల అనేది దారాలు ఏమన్నా ఇరుక్కున్నాయా కింద కూడా అన్నట్టు అవన్నీ కూడా తీసేస్తున్నాను. కింద అయితే అంటే ఈ మధ్యలోనే నేను చెప్పాను కదా రిపేర్ వచ్చిందని, అప్పుడు మొత్తం క్లీన్ చేశాను కాబట్టి నా మిషన్ నీట్గానే ఉంది. కాకపోతే పైన అయితే నేనేం పెద్దగా క్లీన్ చేయలేదు. అది కూడా చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ చేయాలనేది. ఈరోజు ఓవర్ ఆయిలింగ్ చేసినట్టుగా కొత్త మిషన్ లాగా తయారవ్వాలి అన్నట్టు పని దీనికే కేటాయించాను అనమాట ఈరోజు. ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మాత్రం ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎలా నీట్గా వస్తుంది ఈ మిషన్ అనేది కూడా క్లీన్గా చేశాను. అది కూడా చూడండి. నేను ఇప్పుడే వీడియో అయితే అయిపోలేదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే చివరి వరకు చూస్తే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. అందుకే ఫస్టే చెప్తున్నాను, లైక్, షేర్, కామెంట్ అనేసి. ఇది చూడండి నీట్గా అయితే స్క్రూలు అన్నీ బిగించేసాను అనమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ ఏంటంటే మనకి బట్టలు ఉతికే లిక్విడ్ ఉంటుంది కదా, అది ఒక స్పూను. బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఇడ్లీ సోడా అంటారు, లేకపోతే బేకింగ్ సోడా అంటారు, అది ఒక స్పూను. అలాగే మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా, కాల్గేట్ అయినా సరే ఇంకేదైనా సరే, అది ఒక కొంచెం అనమాట. పాతవైనా మిగిలిపోయి ఉంటాయి కదా, అవి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అది లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాను నేను. దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి. అసలు ఎంత మీరు అసలు నమ్మరు, అంత బాగా వస్తుందండి ఇది. ఎంత బ్లాక్గా అయిపోయినది కూడా. అటని చెప్పి నీళ్ళు ఎక్కువ వేసి మిషన్లో తుడవద్దండి. ఇది కరెంట్ మిషన్, జాగ్రత్తగా వాడాలి. మనకి ఊరికే అద్దుకున్నట్టుగా వేలుతో నేను చూపిస్తున్నాను చూడండి. ఊరికే నేను అలా పెడుతున్నాను అంతే. వాటర్ ఏమి దానికి ఎక్కువ రాకూడదు, కారకూడదు వాటర్ అనేది మిషన్ పైన, లేక మీకు మిషన్ పాడవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు వాటర్ అసలు లోపలికి వెళ్ళకూడదు ఎక్కడికి కానీ. ఇది ఎలక్ట్రికల్ మిషన్ అనమాట, కరెంటు మిషన్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఊరికే మనము ఏలుతో అలా టచ్ అయినట్టుగా అయితే చాలు, నీట్గా వచ్చేస్తుందండి. ఇది చూస్తున్నారు కదా, నేను ఊరికే అలా అద్ది ఇలా తుడుస్తున్నాను చూడండి. చాలా నీట్గా వచ్చింది కదా. ఇదే కాదండి, మిక్సీలు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో అయితే. అలాగే స్విచ్ బోర్డులు కూడా క్లీన్ చేసుకోవచ్చు. మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్.